స్ట్రీట్ ఫుడ్లో రోడ్ సైడ్ దొరికే మసాలా వడలంటే నాకు తెలిసి చాలామందికి ఇష్టం. అవి క్రంచీగా క్రిస్పీగా భలే ఉంటాయి. ఈరోజు ఆ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మసాలా వడ చేయడానికి నేను 1.5 కప్పుల శనగపప్పుని నీళ్ళల్లో వేసి కనీసం 3 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు శనగపప్పు సైజులో ఇలా డబుల్ అయ్యి కనిపిస్తుంది. నేను 1/2 కప్పు శనగల్ని ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నాను. వీటిని లాస్ట్లో వాడాలి. మిగిలిన పప్పుని రుబ్బడం కోసం నీళ్లు వెంపేసి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో నేను 1/2 కప్ వాల్నట్స్ అంటే అక్రోట్లని కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్. తర్వాత 1.5 టీ స్పూన్ల సోంపు గింజలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ వడ మిశ్రమంలో చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన కరివేపాకులు, 1/2 కప్ చిన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 కప్ నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1/2 కప్ అక్రూట్లని కూడా వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్. అక్రూట్లు చాలా హెల్తీ కాబట్టి విడిగా తినని వాళ్ళు కూడా ఇలా వడలో వేసి ఇస్తే ఈజీగా తింటారు. వీటి వల్ల రెగ్యులర్గా తినే ఈ మసాలా వడ స్నాక్ కూడా కొద్దిగా హెల్తీగా అవుతుంది. మీకు వద్దనుకుంటే అక్రూట్లని స్కిప్ చేసి మిగిలిన పదార్థాలతోనే మసాలా వడని చేసుకోవచ్చు. ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం ఇలా కాస్త గట్టిగా ఉండాలి. ఇదంతా బాగా కలిపి పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న ఉండలుగా చేసిన తర్వాత లైట్గా ఒత్తి ఇలా ప్యాటీస్ లాగా చేయాలి. ఇలా చిన్న సైజ్ ప్యాటీస్ అయితే లోపల కూడా బాగా వేగుతాయి. ఈ ప్యాటీస్ అన్నిటిని పక్కన పెడుతున్నాను. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత తయారు చేసిన వడలన్నీ జాగ్రత్తగా లోపల వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వడలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. అంతే, క్రిస్పీ మసాలా వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డిష్లో కొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేయడానికి, ఒక కొత్త రకం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను వాల్నట్స్ని యూజ్ చేశాను. మీకు కావాలంటే వాల్నట్స్ లేకుండా ఇదే రెసిపీని చేయొచ్చు.